ఇక వీళ్ళదైతే డైలీ సీరియల్ లెక్క అయిపోయింది నాయన వీళ్ళది. రిలేషన్కు అడ్డొస్తున్నాడనే తేజేశ్వర్ హత్య, బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు ఐశ్వర్య ఆమె తల్లితో వివాహేతర సంబంధం. ఈ కేసులో 8 మంది నిందితులు అరెస్టు. మారున ఆయుధాలు 10 ఫోన్లు, 1,20,20,000 కారు, ఇక 1,20,000 కారు, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం. ఇక వివరాలు వెల్లడించిన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు. చూడురి ఈ తేజేశ్వర్కి సంబంధించినటువంటి ముచ్చట చూడురి. మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్టు. వీళ్ళంతా ఈ నల్ల మాస్క్లో ఉన్నదంతా కూడా వీళ్ళు ఇక వీళ్ళు చూడు అయ్యా ఈడ కనబడుతున్నారు డ్రెస్సులో ఇద్దరు, వీళ్ళు తల్లి కూతురు లేకున్నారు చూడరు. ఇక ఈ అందగత్తెలే మరి ఈ అందగత్తెలను చూసి తిరుమలరావు, ఈ బ్యాంకు మేనేజర్ తిరుమలరావుకు ఇక ఎక్కడ ఆశ పుట్టిందో కానీ ఈ తల్లితోటి పిల్లతోటి ఇద్దరితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నట. మొదట్లో తల్లితోటి అక్రమ సంబంధం, ఇక తల్లి సరిపోతలేదని పిల్లతోటి కూడా అక్రమ సంబంధం పెట్టుకొని ఇక తల్లిని పిల్లని ఇద్దరిని బుట్టలో వేసుకొని ఇక పిల్లనేమో చక్కగా ఎవరికి సూటు పెట్టిందంటే చేసుకునేటోని సూటు పెట్టింది. ఈ చేసుకునేటోని సూటు పెట్టి ఇక వాని చంపడానికి ప్లాన్ వేసింది. ఇక వీడెవడు వీని పేరు తిరుమలరావు అనేటోడేమో కట్టుకున్న భార్యకు పిల్లలు అవుతలేరని ఆమెకు సూటు పెట్టాడు. ఆమెకు సూటు పెట్టి ఇక ఆమెను చంపుదామని ప్లాన్ వేసాడు. అయితే మొత్తం ఎట్లుండిందంటే వాళ్ళ ప్లాను, హనీమూన్ మర్డర్ కేసు అయింది కదా, ఈ హనీమూన్ మర్డర్ కేసు లెక్క మనం ఇంత ఈజీగా దొరికిపోద్దని వీళ్ళు ప్లాన్ వేసుకున్నారట. ఈ తిరుమలరావు, ఈ బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు అంటోడు, ఈ ఐశ్వర్య అంటోళ్ళు, ఈ ఇద్దరు ప్లాన్ వేసుకుంటే ఈ ప్లాన్ బెడిసికొట్టింది. మనకు తెలంగాణ సామెతలు ఇంతకుముందు చెప్పిన పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొడతాడట. పొట్టోడు ఏమనుకుంటాడట, పొడుగోని కొడతాడట. ఈ పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొడతాడట. అంటే ఈ పొట్టోని పొడుగోడు కొడతాడే వాడు ఏం చేస్తాడు కాదు పొట్టి ఉన్నా అని చెప్పేసి, ఇక పొడుగోని ఏం చేస్తుంది పోసమ్మ కొడతాంటారు. అప్పుడు అనుకుంటాడు వాడు పొడుగోడు అమ్మో ఇక నాకన్నా డేంజర్ ఉన్నది కాదని చెప్పేసి ఇట్లా వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేసారు. ఏం మాస్టర్ ప్లాన్, హనీమూను మర్డర్ కేసు లెక్క మనం ఈజీగా దొరకదని మాస్టర్ ప్లాన్ వేస్తే ఇక వీళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా, బట్టబయలు చేసి చిప్పకూడు తినబెడుతున్నాడు. సో చిప్పకూడు తినబెడుతున్నటువంటి పరిస్థితి. సో రిలేషన్కు అడ్డొస్తున్నానే తేజేశ్వర్ హత్యనంట, రిలేషన్కు అడ్డొస్తున్నానే తేజేశ్వర్ను హత్య చేసినట్ట ఈమె ఐశ్వర్య అంట. ఆమె ఏం రిలేషన్ అంటే అక్రమ సంబంధం. ఈయన దగ్గర ఉన్నదేందో ఆయన దగ్గర లేనిదేందో. మరి ఈ అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారో అర్థం కానటువంటి పరిస్థితి. అరే రోజు రోజుకు మానవ సంబంధాలు మరీ దారుణమైపోతున్నాయి. కొన్ని ఆర్థికపరము, కొన్ని ఇక శారీరకము, ఇక చెప్పలేనటువంటి పదాలు ఉంటాయి కొన్ని మీడియా ముంగల. మరి దారుణంగా ఉన్న పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి మొత్తం హత్యలు మర్డర్లని చూస్తే మహిళలు ఎక్కువ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ మీమ్స్ ట్రోల్ చూస్తుంటే భయం వేస్తున్నది. అరే ఈ మధ్యకాలంలో చూడండి వరుస మర్డర్లు అమ్మాయిలే. 10th క్లాస్ అమ్మాయికి ఏం పోయే కాలమే, వాడు బక్కడి పలుసు మనిషి కేజీ కండలేదు వాడిని చూసి 19 ఏళ్ళ యువకుని ప్రేమలో పడి 10th క్లాస్ అమ్మాయి కన్న తల్లిని చంపింది. హనీమూన్ మర్డరు, ఇవాళ ఈ ఐశ్వర్య తేజేశ్వర్ మర్డరు, ఇవన్నీ ఈ మధ్యకాలంలో చూస్తే అత్యధికంగా మహిళల చేతిలో మరి పురుషులందరూ చచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి ఇక్కడితో ఆగుతాయా లేకపోతే వీటికి ఏమైనా పులి స్టాపులు పెడతాయా ప్రభుత్వాలు, సైకాలజిస్టు, డాక్టర్లు, ప్రజా సంఘాలు, లేకపోతే వీటిని ఇట్లే కంటిన్యూ చేస్తాయి తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఇక మారణాయుధాలు, ఫోన్లు అవన్నీ తీసుకున్నారట. 8 మందిని అరెస్ట్ చేశారట ఐశ్వర్య కేసుకు సంబంధించినటువంటి అంశం. రైట్గా రిజర్వేషన్లపై కసరత్తు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42%